గురుగారు, కర్నూలులో రావి చెట్టు కళ్ళు తెరిచింది కదా! రీసెంట్‌గా ఆ వార్త అంతా వైరల్ అవుతూ ఉంది. అసలు కొంతమంది దీన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటున్నారు. కొంతమంది ఇది కాదు, అసలు దీనికి ఎటువంటి కాలజ్ఞానంతో సంబంధం లేదు అని అంటున్నారు. చెట్టు కాబట్టి అలా వస్తుందంటున్నారు. రకరకాల ఊహాగానాలు, వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు రావి చెట్టు కళ్ళు తెరవడం అనేది జరుగుతుందా? ఎలా చూడాలి దీన్ని అసలు? ఏంటిది? హ్మ్. మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు మీకు నాకు కళ్ళు కనిపిస్తున్నాయి కదా! హ్మ్. అంటే ఇవి కళ్ళు అంటే కళ్ళకి ఒక లక్షణం ఉంటుంది కదా! కళ్ళకున్న లక్షణం ఏంటి? చూడగలగడం. చూడగలగటం. హ్మ్. ఇంకొకటి అంటే కళ్ళు చాలా పనులు చేస్తుంటాయి. అంటే ఫస్ట్ ఉండే ఎక్స్‌ప్రెషన్. మెయిన్ లక్షణం ఏంటంటే దృష్టి, హ్మ్. చూడటం అనేది. హ్మ్. ఇప్పుడు వాటికి ఇప్పుడు మనిషి యొక్క కళ్ళు ఏ జంతువులు చూసినా ఇప్పుడు మన చుట్టూ చాలా రకాల జంతువులు ఉంటాయి. వాటికి కూడా కళ్ళు ఉంటాయి. హ్మ్. అలాగే కళ్ళతో పాటు రెప్పలు కూడా ఉంటాయి. అవి ఆడుతూ ఉంటాయి. అవును. తనని తను రక్షించుకునే పద్ధతులు. అంటే ఇప్పటివరకు కర్నూలులో ఉన్నటువంటి ఆ వృక్షం ఏదైతే ఉందో అశ్వత్థ వృక్షం. హ్మ్. అశ్వత్థ వృక్షం అంటే వృక్షాలు చాలా రకాలు ఉంటాయి. హ్మ్. అందులో ఇప్పుడు కర్నూలులో ఇప్పుడు గమనించేనేమో, ఇంతకుముందు గమనించలేదేమో. ఇప్పుడు అంటే నిన్నటి వరకు ఎవరైనా దాని ఫోటోలు తీశారా? నిన్నటి వరకు ఏం జరిగిందో తెలియదు. ఆ వృక్షం వయసు చాలా పెద్దగా కనిపిస్తుంది. హ్మ్. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు అయి ఉండొచ్చు. అంటే ఈ 99 ఏళ్ళు ఎవరు చూడలేదా? 99 ఏళ్ళకి సంబంధించిన ఫోటోలు ఏమి మన దగ్గర లేవు. అంటే ఆ వృక్షం మీదే ఇప్పుడు కర్నూలులో కళ్ళు తెరిచిన వృక్షం అన్నప్పుడు అశ్వత్థ వృక్షాలకి కళ్ళు తెరుచుకుంటాయంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అశ్వత్థ వృక్షాలు కళ్ళు తెరవాలి. అవును. అంటే అంటే ఆయన ఏం చెప్పారు? మన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఆయన ఒక్క కర్నూలులో ఉన్నటువంటి వృక్షమే కళ్ళు తెరుస్తుందని చెప్పారు. లేదు. ప్రమాదం అని. ఇప్పుడు ఇది రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఇప్పుడు జరిగి ఉంటుంది. సూపర్ ఎలీనో అని, అలాగే ఇంతకుముందు మనకి మొన్న యుద్ధాలు కూడా జరిగినాయి. గ్యాసు, ఆహార ధాన్యాల కొరతలు, బంగారం రేటు పెరగటాలు, లాస్ట్ ఇయర్ తుఫాన్లు, ఇవన్నీ కూడా ఇంతకు ముందే జరిగినాయి. అంటే వెర్రి వేయి విధాలు అన్నట్టుగా యూట్యూబ్ మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళ సెల్లోనూ కెమెరాలు వచ్చిన తర్వాత మనం చాలా చేసేస్తున్నాం, చాలా చూసేస్తున్నాం. ప్రమాదాలు ఆల్రెడీ ప్రమాదానికి కారణం మనమే. మనం పర్యావరణాన్ని పాడు చేసాం, చెట్లను విపరీతంగా కొట్టేసాం. అందుకని వేడి అధికమైపోయి ప్రకృతి తాపానికి గురవుతుంది. ఇప్పుడు ఒరిజినల్గా మనం అందరం కూడా అనావృష్టిలో ఉన్నాం. వర్షాకాలం వచ్చేసింది, ఎండాకాలం వెళ్ళిపోయి. కేరళ అని ఋతుపవనాలు వచ్చేసినాయి, కానీ వర్షాలు కొన్ని చోట్ల పడుతున్నాయి, కొన్ని చోట్ల పడట్లేదు. రీసెంట్గా మనకి IMD ఒక న్యూస్ ఇచ్చింది. ఏ ఏ రాష్ట్రాలు అనావృష్టికి లోనవుతాయి. అందులో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. కర్నూలు ఆంధ్రప్రదేశ్ అనుకుంటాను. వర్షాభావం ఏర్పడుతుంది, వర్షాలు పడవు, తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. ఒరిజినల్గా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడాలి. సహజంగా అనావృష్టి అనేది ఉండకూడదు, అంతా కూడా సమృద్ధిగా ఉండాలి. కానీ మనం చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడున్నటువంటి ప్రకృతిలో మార్పులు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇక అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పారు అనేది నాకు తెలియదమ్మా. అంటే కొన్ని ఎప్పుడో విన్నాను. ఇప్పుడు ఈ కళ్ళు తెరవడం అనే దాని మీద బేస్ చేసుకుని నాలాంటి మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్ళం 100 రకాలు మాట్లాడేస్తున్నాం. పూర్తిగా జ్ఞానవంతంగా మాట్లాడాలి. కన్ను తెరిచింది, తెరవలేదు. అశ్వత్థ వృక్షాలు కళ్ళు తెరిస్తాయి. ప్రమాదం అయినప్పుడు ఎక్కడ ప్రమాదం? ఇప్పుడు కర్నూలుకి ప్రమాదమా? కర్నూలులో కళ్ళు తెరిచింది కాబట్టి కర్నూలుకి ప్రమాదమా? అది ఆ ఇంటి అప్పుడు ఆ చెట్టు ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఇప్పుడు ఈ చూడడానికి వెళ్ళిన వాళ్ళందరికీ ప్రమాదమా? ఏంటి ప్రమాదం? లేకపోతే ఏంటి మంచి? అంటే మీరు అన్నట్టు అంటే జనరల్గా అసలు అశ్వత్థ వృక్షాలు అనేవి కళ్ళు తెరవడం జరుగుతుందా? ఏదైతే కర్నూలులో జరిగిందో అది అసలు నిజంగా కళ్ళు తెరవడమేనా? ఇదంతా తప్పమ్మా. అంటే ఖనిజ స్థితి నుంచి వృక్ష స్థితికి వచ్చింది జీవ పరిణామక్రియ. ఖనిజ జగత్తు నుంచి, ఖనిజాలుగా ఉన్న జగత్తు నుంచి వృక్ష జగత్తుకు వచ్చింది. వృక్షం తర్వాత అది జన్మ ఇన్కార్నేషన్స్ మారుతూ ఉంటాయి. 84 లక్షల జీవరాశి జీవ పరిణామక్రియలో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ ఒక స్థితికి వస్తారు. అది లాస్ట్. వృక్షం నుంచి మానవుడిగా రూపాంతరం చెందుతారు. కళ్ళుంటాయి చాలా జీవరాశికి, కానీ మనిషి చూసినట్టు అంటే ఎదురుగుండా ఉన్నది ఒక స్త్రీ,
జుట్టు నల్లగా ఉంది, వస్త్రాలు బ్లూ కలర్ వేసుకుంది, కింద పింక్ ఉంది, ఇవన్నీ మానవుడు మాత్రమే గుర్తించగలడు. చాలా జంతువులు కలర్ బ్లైండ్నెస్ అంటారు. జంతువులన్నింటికి కూడా కలర్లతో పని ఉండదు, ఆకారాలు కనిపిస్తాయి, గుర్తించలేవు. కానీ ఒక మానవుడు మాత్రమే కలర్లు అవి గుర్తించగలుగుతాడు. వృక్షాలు కళ్ళు తెరవటం ఏంటమ్మా, ఒక ఆకారం వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడో వచ్చి ఉంటుంది, రాత్రికి రాత్రి కళ్ళు తెరిచింది, రాత్రి ఇంతకు ముందు రోజు చూసావు నువ్వు? లేదు. అంటే ప్రమాదాలు వస్తాయి, ప్రకృతి మనకి సంకేతాలు చేస్తూ ఉంటుంది. ఒక్క కర్నూలుకే ప్రమాదం, మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా బాగుంటుందమ్మా. ఇప్పుడు వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయి? కర్నూలులో వర్షాలు ఉన్నాయా? తుఫాన్లు ఉన్నాయా? మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మోంతా తుఫాన్ వచ్చింది తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో. అజ్ఞానం ఒక ఇన్సిడెంట్ దొరికితే దాని చుట్టూ కథలల్లేసి విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటూ వ్యూస్ కోసం చేస్తున్నాం. ఇదంతే. సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తే లైక్లు వచ్చినాయి, షేర్లు వచ్చినాయి, కామెంట్లు వచ్చినాయి, వీటి కోసం. ఓకే, అంటే దాని ఎదుగుదలలో వచ్చిన ఒక మార్పు అని అనుకోవచ్చు, అంతేనా? అంతేనా? మాకు ఏదో కొమ్మ విరుగుంటుంది, అక్కడ ఏదో దాన్ని ఏమంటారు, చెదపట్టు ఉండొచ్చు, ఒక ఆకారంగా మారుతూ ఉంటాయి, అంతే. ఆకారాలు మారుతూ ఉంటుంది. కళ్ళు నువ్వు వెళ్ళి పొడిస్తే కళ్ళు ముయ్యాలి కావిడ. ఇప్పుడు రాయేస్తేనో లేకపోతే దగ్గరికి వెళ్ళి దాన్ని చెయ్యేస్తేనో ఆ స్పర్శ తెలియాలిగా, అప్పుడు కదా నువ్వు మాట్లాడాలి. కింద నుంచి కెమెరాలతో ఫోటో చేసి ఒక సర్కిల్ వేసి అశ్వత్థ వృక్షం కళ్ళు తెరిచింది బ్రహ్మంగారు చెప్పారు. ప్రమాదం ఆల్రెడీ మొదలైంది ఎప్పుడో. మనం ప్రమాదం అంచుల్లోనే ఉన్నాం. మన మోడీ గారు మనకు చెప్పారు, రీసెంట్గా సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ దుష్పరిమాణాల వల్ల వర్షాలు రావు, మనకి ఆర్థిక మాంద్యం వస్తుంది, ఆహార కొరత వస్తుంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు అంటే ఈ అశ్వత్థ వృక్షం కళ్ళు తెరవడానికి పూర్వమే ఇదంతా జరిగింది. సహజంగా చెట్లలో అంటే ఇవి కొన్ని దేవతా వృక్షాల కింద భావన చేస్తాం. అందులో అశ్వత్థ వృక్షము అశ్వ అనేటువంటి శబ్దానికి, అశ్వ అనేటువంటి ఉత్పత్తికి పునాదిగా ఉంటుంది. అంటే అశ్వం అంటే గుర్రము, అశ్వత్థ వృక్షము చాలా అర్థాలు ఉంటాయి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అంతే శివరూపాయ, వృక్షరాజ అయితే నమో. వృక్షాలలో రాజే అయినటువంటి వృక్షం అశ్వత్థ వృక్షం. పుష్యమీ నక్షత్రం యొక్క క్వాలిటీస్ ఉంటాయి. పోషణ అనేటువంటి ఒక శక్తి ఉంటుంది రావి చెట్టుకి. పోషణ పుష్యమి, దానికి అధిదేవతగా అంటే ఒక ఆధిపత్యాన్ని గురువుకి ఇస్తారు. బృహస్పతి అనే ఒక గ్రహం యొక్క ఆధిపత్యం దాని మీద ఉంటుంది. అందుకని దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి చాలా రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంటుంది. అందులోంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మీ మెదడులోకి ప్రవేశించి మీలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. అంతే. ఆ రావి చెట్టు ఆకులలోంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ, మీకు సౌండ్ వస్తుంటుంది. మిగతా చెట్లు పెద్ద సౌండ్ ఉండదు. రావి చెట్టు దగ్గరికి వెళ్తే కాడ పొడగ్గా ఉండడం వల్ల, ఆకు మందంగా ఉండడం వల్ల ఆకులు జరిగి ఒక రకమైనటువంటి రిథమిక్ వైబ్రేషన్స్ వస్తాయి, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బయోమ్యాగ్నెటిక్ వేవ్స్తో అనుసంధానం అవుతాయి. అంతవరకు వాస్తవం. అంతే తప్ప కళ్ళు తెరిచింది కాబట్టి రాబోయే 30 రోజులు, రాబోయే 40 రోజులు ఇలా ఏం ఉండదు. ప్రమాదం ఆల్రెడీ వచ్చి ఉంది మనకి. మరి మీలాంటి మేధావులు, జ్ఞానులు చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా తెలియదు, సామాన్యమైన ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతూ ఉంటారు. మరి కొంతమంది దీనికి సంబంధించి లేదు ఏదో ఉపద్రవం రాబోతోంది, కన్నులకి ఇలా జరుగుతుంది, అలా పేర్లు ఎందుకులేండి కానీ ఇలా చెప్తూ ఉంటారు రకరకాలుగా. వాళ్ళు కూడా ఒక గురువు స్థానంలో ఉన్న వాళ్ళే. మరి ఇలాంటి మాటల్ని ఎలా తీసుకోవాలి? ప్రజలు వీటిని నమ్మి భయపడుతూ ఉంటారు కదా. పర్ఫెక్ట్గా చెప్పగలిగిన వాడు, వేదజ్ఞానం తెలిసినవాడు, వేదం తెలిసినవాడు, సాధన చేసేవాడు మాత్రమే చెప్పగలరు. మాలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మిగతా వాళ్ళని ఎవరిని నేను నిందించనమ్మా. నాది మిడిమిడి జ్ఞానం, నేను నేర్చుకుంటూ ఉన్నాను, తెలుసుకుంటున్నాను. ఎక్కడో చదివా, ఆ తెలుసుకున్న దాని చుట్టూ ఏదో ఒక కథ తెలిసి మీకు చెప్తున్నా. మిడిమిడి జ్ఞానం. ఇది పూర్తిగా తెలిసిన వాళ్ళు శాస్త్రకారులు అంటారు. శాస్త్రం పూర్తిగా తెలిసిన వాళ్ళు, వేదం తెలిసిన వాళ్ళు మాత్రమే పర్ఫెక్ట్గా చెప్పాలి. అజ్ఞానంతో జనాల్ని భయపెట్టేవాళ్ళు మీ బలహీనతని ఆసరాగా తీసుకొని ప్రలోభ పెట్టి భయపెట్టడమే. నిజంగా అది నిజమేనేమో, అది కళ్ళు తెలిసినవాడు దానికి ప్రత్యామ్నాయం ఏంటి? దాన్ని బాగు చేయటం ఎలా? దానికి ఏం చేయాలి? ఎవరన్నా చెప్పారా? ఇది ప్రమాదం, రాబోయే 45 రోజుల్లో ప్రమాదం అని చెప్పారు. ఓకే, ప్రమాదానికి పరిష్కారం ఏంటి? అది చెప్పగలిగిన వాడు మాత్రమే మేధావి, జ్ఞాని. ఇప్పుడు మీరు నన్ను జ్ఞానులు కాదమ్మా, నేర్చుకుంటున్నాం, కొంచెం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాం.
జ్ఞాని ఎవరు కూడా జనాల్ని భయపెట్టడు. దానికి పరిష్కారం చూశారు, వాళ్ళకి తెలిసింది ఇది ప్రమాదం, దానికి వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. జ్ఞాని అయిన వాడు ఎవడు దాని గురించి చెప్పడగా. నీకు రోగం ఉందని చెప్పా, నిన్ను చూసి నీకేదో రోగం ఉందని చెప్పా, ఆ రోగం ఏంటో చెప్పాలి, దానికి రోగ విమోచన ఏంటో చెప్పగలిగిన వాడు జ్ఞాని అవుతాడు. రోగం ఉందని భయపెట్టేవాడు జ్ఞాని కాదు, అజ్ఞాని. అందుకని దయచేసి ఇలాంటి వాటిని పుకార్లు నమ్మకండి. వృక్షాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. వృక్షో రక్షతి రక్షితః, వృక్షాన్ని రక్షిద్దాం, వృక్షాలు నాటుకుంటూ వెళదాం. చాలా చెట్లు అవసరం భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి, కర్నూలుకి ఇంకా ఎక్కువ ఉంది, అక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్టు అశ్వత్థ వృక్షం మీకు అది చెప్తుందేమో, కళ్ళు తెరవండి నాయన, చెట్లు నాటండి నాయన అని చెప్తుందేమో. ఏదైనా మన పూర్వీకులు మనకి తెలియాలి అనే ఉద్దేశంతో పురాణాల్లో రాయడం కానీ, గ్రంథాల ద్వారా ఇలా ఎక్కడ ఇవి పురాణాల్లోను గ్రంథాల్లోనూ ఉండవమ్మా. మరి ఏ అంశం బేస్ చేసుకొని ఇలా చెప్తారు, అశ్వత్థ చెట్టుకి ఇట్లా కళ్ళు తెరిచింది, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా ఇలా అని? అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కొన్ని దివ్య దృష్టితో కొన్ని రాశారు. ఆయన వెళ్ళిపోయారు, ఆయన లేరు ఇప్పుడు. ఆయన అడుగుదాం అంటే ఆయన లేరు, ఆ శరీరాన్ని త్యజించేశారు, ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని అడగలేం. ఆయన తర్వాత ఆయన రాసిన వాటిని గ్రంథస్థం చేశారు, పుస్తకాలుగా ప్రింట్ వేశారు. ఇప్పుడు నేను కొనుక్కున్నాను ఒక పుస్తకాన్ని, ఇప్పుడు ఈ విషయం తెలిసింది, ఎవరో మాట్లాడారు, దాన్ని నేను అందులో రాసేస్తాను. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ అశ్వత్థ వృక్షం కళ్ళు తెరిచింది కర్నూలులో అని నేను రాస్తే ఇది ప్రమాదం అని రాశా, ఇది బ్రహ్మంగారి అకౌంట్లోకి వెళ్ళిపోయింది. అలా కల్పితాలు అయ్యి ఉండొచ్చు.